డప్పు కళాకారులకు పెన్షన్ మరియు ప్రోత్సాహకాలు అందించాలని డిమాండ్ చేస్తూ కర్నూలు జిల్లా కలెక్టరేట్ ముందు డప్పు కళాకారులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ నిరసనకు రాష్ట్ర డప్పు కళాకారుల సంఘం అధ్యక్షుడు ఆనందబాబు, జిల్లా కార్యదర్శి కరుణాకర్ బాబు నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు ఆనందబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వంపై పోరాడి డప్పు కళాకారులకు 108 జీవోను సాధించుకున్నామని గుర్తు చేశారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం డప్పు కళాకారుల పట్ల నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం తమకు కింది డిమాండ్లను నెరవేర్చాలని వారు కోరారు. వృద్ధాప్యంలో ఉన్న డప్పు కళాకారులకు గౌరవప్రదమైన జీవితం గడిపేందుకు పెన్షన్ ఇవ్వాలి. డప్పు, డ్రెస్సులు, గజ్జెలు వంటి పనిముట్లను ప్రభుత్వం ఉచితంగా అందించాలి. తమ సమస్యలపై ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని న్యాయం చేయాలని ఆనందబాబు డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే తమ ఉద్యమాన్ని మరింత ఉగ్ర రూపంలో ముందుకు తీసుకెళ్తామని ఆయన హెచ్చరించారు. డప్పు కళాకారుల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఈ పాలకులది. గతంలో పోరాటం చేసి జీవో నెంబర్ 108 సాధించుకున్నాం. దాని ప్రకారంగా డప్పు, గజ్జెలు, డ్రెస్సు ప్రభుత్వం అందరికీ ఇస్తామని చెప్పింది. కానీ ఇప్పటిదాకా కేవలం రాష్ట్ర ప్రభుత్వం గత 2018లో ఎవరికైతే పెన్షన్లు వచ్చినాయో వాళ్ళకు మాత్రమే డప్పు, గజ్జెలు, డ్రెస్ ఇచ్చింది. మేము కోరుతా ఉన్నాం, వయసుతో నిమిత్తం లేకోకుండా కళాకారులందరికీ డప్పు, గజ్జెలు, డ్రెస్ ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అనేక సామాజిక రుగ్మతల కారణంగా ఈరోజు డప్పు కళాకారులంతా అర్ధాంతరంగా ఆయుష్ సాధిస్తూ ఉన్నారు. అందుకోసమే వాళ్ళకి ప్రభుత్వం ప్రమాద బీమా సౌకర్యం, ఆరోగ్య బీమా సౌకర్యం ఉచితంగా కల్పించాలి అని చెప్పేసి కోరుతా ఉన్నాం. 12 సందర్భంగా వీళ్ళకు బతకడం కోసం 2 ఎకరాల భూమి ఇవ్వాలి, ప్రయాణాల్లో రాయితీలు ఇవ్వాలని చెప్పేటువంటి డిమాండ్తో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే మరింత పెద్ద ఎత్తున డప్పే ఆయుధంగా ఉద్యమిస్తామని చెప్పేసి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. నా పేరు ఎండి ఆనందబాబు, ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు.